మనం ఈరోజు వివాహం గురించి తెలుసుకోబోతున్నాం. వివాహం మన భారతదేశంలో చాలా రకాల మతాలు ఉన్నాయి, చాలా రకాల కులాలు ఉన్నాయి, చాలా రకాల వ్యక్తులు ఉన్నారు. మన భారతదేశంలో ఎన్ని రకాల భాషలు ఉన్నాయో, ఎన్ని రకాల మతాలు ఉన్నాయో, ఎన్ని రకాల జాతులు ఉన్నాయో చాలామందికి కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే అఫీషియల్గా మనకున్న లాంగ్వేజెస్ కానీ మనకున్న జాతులు కానీ తెలిసింది చాలా తక్కువ. మీరు ఏదైనా అడవి ప్రాంతంలోకి వెళ్ళారనుకోండి, ఆ అడవి ప్రాంతంలో కొన్ని కొండలు ఉంటాయి. అక్కడ కోయ జాతి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు ఆధార్ కార్డే లేదు, వాళ్ళు అసలు గవర్నమెంట్ లెక్కలో లేరు, వాళ్ళకి ఓటర్ ఐడి కూడా లేదు, వాళ్ళు ఓట్లు కూడా వేయరు. ఈ కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు ఒక సపరేట్ భాష ఉండిద్ది. ఆ కోయ జాతి వాళ్ళలోనే సపరేట్ కులాలు ఉంటాయి, ఆ కోయ జాతి వాళ్ళలోనే మళ్ళీ సపరేట్ మతాలు ఉంటాయి. అన్నీ హిందూ మతం కాదు. కొంతమంది ఒక చెట్టును పూజిస్తే ఇంకొకళ్ళు ఒక రాయిని పూజ చేస్తారు. ఒక్కొక్క రకంలో, ఒక్కొక్క తెగలో, ఒక్కొక్క భాషలో చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో రకాల జాతులు, ఎన్నో రకాల ప్రజలు ఉన్నారు. అయితే వివాహ వ్యవస్థ ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాగుంటుంది. ఇప్పుడు మనము మన భారతదేశంలో ముఖ్యమైన వ్యక్తులు హిందూ మతం వాళ్ళు, ఇస్లాం మతం వాళ్ళు, క్రిస్టియన్ మతం వాళ్ళు, ఇంకా హేతువాదులు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వివాహ వ్యవస్థ ఉంది. అందరి వివాహాలు ఒకలాగుండవు. కొంతమంది హేతువాదులు అసలు దేవుడు లేడు అంటారు. అలాంటి వాళ్ళు గుళ్ళోనో, మసీదులోనో, చర్చిలోనో వాళ్ళు వివాహం చేసుకోరు. కొంతమంది అయితే అంబేద్కర్ స్టాచ్యూ ముందు వివాహం చేసుకుంటారు. అంటే వివాహ వ్యవస్థ చాలా డిఫరెంట్గా ఉండిద్ది. మన భారతదేశంలో చట్టం, లా అందరికీ ఒకేలాగా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండిద్ది. హిందూస్కి హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఇస్లాం మతస్థులకి ద ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి ఉంది. క్రిస్టియన్స్కి ద క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఇంకోటి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని ఉంది. అంటే వివాహం జరిగేటప్పుడు ఒక క్రైస్తవుడు అలాగే హిందూ మతానికి సంబంధించిన ఆమెని పెళ్లి చేసుకోకూడదు. చర్చిలో పెళ్లి చేసుకోవాలనుకోండి, ఇద్దరు క్రిస్టియన్స్ అయి ఉండాలి. వరుడు వధువు ఇద్దరు క్రిస్టియన్స్ అయితేనే చర్చిలో పెళ్లి చేస్తారు. గుడిలో, టెంపుల్లో పెళ్లి చేయాలనుకోండి, ఇద్దరు హిందూస్ అయి ఉండాలి. అలా కాకుండా ఒకళ్ళు హిందూ ఒకళ్ళు క్రిస్టియన్ అనుకోండి, టెంపుల్లో పెళ్లి చేయరు. అలాగే మసీదులో, మాస్కులో పెళ్లి చేయాలనుకోండి, ఇద్దరు ముస్లిమ్స్ అయి ఉండాలి. వరుడు వధువు ఇద్దరు ముస్లిమ్స్ అయి ఉండాలి. అలా కాదు, ఒక హిందూ ఒక ముస్లిం, లేదా ఒక ముస్లిం ఒక క్రిస్టియన్, ఇలా వాళ్ళ యొక్క మతాలు పక్కన పెట్టి పెళ్లి చేసుకోవాలనుకోండి, వాళ్ళకి ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేస్తారు రిజిస్టర్ ఆఫీస్లో. ఎందుకు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క మ్యారేజ్ యాక్ట్ ఉంది అని అంటే, వివాహం జరగటం బాగానే జరిగిద్ది. వివాహం చేసుకున్న వాళ్ళు కొద్ది రోజులు బాగానే ఉంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు డివోర్స్ తీసుకోవాలనుకుంటారు, విడాకులు తీసుకోవాలనుకుంటారు. అప్పుడు కోర్టుకి వెళ్తారు. కోర్టులో న్యాయమైన తీర్పు తీర్చాలి. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచారం ఉండిద్ది. వాళ్ళ ఆచారం ప్రకారము వాళ్ళ వివాహం జరిగినప్పుడు
వాళ్ళ మతానికి సంబంధించిన చట్ట ప్రకారము వాళ్ళకి డివోర్స్ ఇస్తారు. ఇప్పుడు ఇద్దరు హిందువులు పెళ్లి చేసుకున్నారు, వధువు వరుడు హిందువే అనుకోండి. వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చింది పెళ్ళైన నెల రోజులకి. అప్పుడు వాళ్ళు డివోర్స్ తీసుకోవాలనుకున్నారు, కోర్టుకు వెళ్ళారు అనుకోండి. కోర్టు ఏం చెప్పిద్దంటే, మీరు హిందువులు, మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి ఉంది, చట్టం ఉంది, దాని ప్రకారం మీరు 2 సంవత్సరాలు కలిసి ఉండాలి, ఆ తర్వాతే మీకు డివోర్స్ వచ్చింది అని చెప్తారు. అదే ఇద్దరు క్రైస్తవులు, వరుడు వధువు ఇద్దరు క్రైస్తవులే, వాళ్ళకి పెళ్ళైన 2వ నెలలోనే డివోర్స్ తీసుకోవాలనుకున్నారు, విడాకులు తీసుకోవాలనుకున్నారు. కోర్టుకు వెళ్ళారు అనుకోండి. కోర్టు చెప్తుంది, మీరు క్రైస్తవులు, మీకు ద క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, దీని ప్రకారం మీరు సంవత్సరం పాటు కలిసి ఉండాలి అని అంటారు. హిందూ మ్యారేజ్ యాక్ట్లోనేమో 2 సంవత్సరాలు, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లోనేమో 1 సంవత్సరం కలిసి ఉండాలి, ఆ తర్వాతే వాళ్ళకి డివోర్స్ ఇస్తారు. అదే ముస్లిం అనుకోండి, వాళ్ళ మతం ప్రకారం వాళ్ళు వివాహం చేసుకుంటే పెళ్ళైన 10వ రోజే ఆ వ్యక్తి వాళ్ళిద్దరి మధ్య భేదాలు వచ్చినాయి అనుకోండి, డివోర్స్ తీసుకోవాలి అని అనుకుంటే అతనేమి కోర్టుకు వెళ్ళి నిలబడ్డావు. వాళ్ళేమి 2 సంవత్సరాలు సంవత్సరం కలిసి ఉండాల్సిన అవసరం లేదు, హిందువుల్లాగా క్రిస్టియన్స్ లాగా. ఆ పెండ్లి కుమారుడు, ఆ వరుడు ఆ పెండ్లి కుమార్తె ఎదుట నిలబడి తలాక్ 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 అని 3 సార్లు అని వెళ్ళిపోతాడు, అంతే. అంతే, డివోర్స్ అయిపోయినట్టే. ఇక ఆమెతో 10 సంవత్సరాలు కలిసి ఉండినా, 10 మంది పిల్లలను కనినా ఏమి ఇంకా డిస్కషన్ ఉండదు. తలాక్ 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 అంటే ఆ అమ్మాయికి ఇతనికి ఇక డివోర్స్ అయిపోయినట్లే. మన భారతదేశానికి ప్రధానమంత్రి అయిన మోడీ ఏం చేశాడంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు. దాని అర్థం ఏంటంటే, మ్యారేజ్ ఏ మతం వాళ్ళు చేసుకున్నా, ఎలా చేసుకున్నా అందరికీ ఒకే విధంగా చట్టాన్ని అమలుపరచాలి అని అనుకుంటున్నారు. అదే యూనిఫామ్ సివిల్ కోడ్ అని. ఇప్పుడు ఒక హిందూ ఒక క్రిస్టియన్, లేదా ఒక ముస్లిం ఒక క్రిస్టియన్, లేదా ఒక ముస్లిం ఒక హిందూ పెళ్లి చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఏ చట్టం అమలుపరచాలి, ఏ చట్ట ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, దాని ప్రకారంగా వాళ్ళకి డివోర్స్ ఇస్తారు. ఇప్పుడు ఒక హిందూ ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటే ఆ ఇద్దరిలో ఒకరికేమో మ్యారేజ్ నిలబెట్టుకోవాలని ఉండిద్ది, ఒకరికేమో ఈ మ్యారేజ్ తెంచేసుకోవాలి అని అనుకుంటారు. కోర్టుకు వెళ్ళారనుకోండి, ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మారినందుకు ఇమ్మీడియట్గా కోర్టు వాళ్ళకి డివోర్స్ ఇచ్చేసింది. మతం మారితే చాలు డివోర్స్ వచ్చేస్తుంది. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, బైబిల్లో ఒక వివాహం జరగబోతుంది. ఈ వివాహము చాలా పవిత్రమైనది. హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. పరలోకంలో వివాహం జరగబోతుంది. ఇప్పుడు పరలోకంలో పుట్టిన వ్యక్తికి, పరలోకంలో పుట్టిన ఇంకొక వ్యక్తికి వివాహం జరిగిందనుకోండి, ప్రాబ్లం లేదు. భూమి మీద పుట్టిన వ్యక్తుల మధ్యలో వివాహం జరుగుతుంది అని అంటే, హిందువులైతే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ముస్లింలైతే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఉంది, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ఇతరులైతే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం, ఆ చట్ట ప్రకారం వివాహం జరిగింది, ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా కోర్టుకు వెళ్తే వాళ్ళు ఎలాంటి వివాహం చేసుకున్నారో దాని ప్రకారంగా వాళ్ళకి తీర్పు వచ్చింది. హిందువులకైతే హిందువులకు వచ్చే తీర్పు వచ్చింది, ముస్లింలకైతే ముస్లింలకు వచ్చే తీర్పు వచ్చింది, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్కి చట్ట ప్రకారం తీర్పు వచ్చింది. ఇక్కడ భూమి మీద ఇలా ఉంటుంది. అయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 6వ వచనం నుండి 10వ వచనం వరకే మనం ఒక వివాహాన్ని చూడబోతున్నాం. ఈ వివాహంలో ఉన్న ఆశ్చర్యమైన విషయం ఏంటంటే,
ఇది పరలోక సంబంధులైన ఇద్దరి మధ్య జరుగుతున్న వివాహం కాదు. ఒకళ్ళు పరలోకానికి సంబంధించిన వ్యక్తి, ఇంకొకళ్ళేమో భూమికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్య వివాహం జరగబోతుంది. పరలోక సంబంధమైన ఒక వ్యక్తి భూ సంబంధమైన ఒక స్త్రీని పెళ్లి చేసుకోబోతున్నారు. భూమి మీద పుట్టి, భూమి మీద పెరిగి, భూమి మీద నుండి పరలోకం వెళ్ళిన తర్వాత ఆ స్త్రీని పరలోకంలో ఉన్న నివాసి, పరలోకం సంబంధమైన వ్యక్తి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఏ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏ విధంగా మ్యారేజ్ జరిగిద్ది?